శ్రద్ధ అనేది ఎక్కువగా కనిపించట్లేదు. ఇంకా నిలకడ అనేది కనిపించట్లేదు. ఇంకా మనం చూస్తే కనిపించట్లేదు అనేవి కొన్ని కనపడతా ఉంటాయి మనకు. ఎందుకంటే వాక్యం మన దగ్గర ఉంది, దేవుడు మన దగ్గర ఉన్నాడు. అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో ప్రజలకు ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ ఆయన ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు గాడ్స్ ప్లానింగ్ లో ఆ సాటిస్ఫాక్షన్ కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక తృప్తిని ఇచ్చేవాడు. లోకములో తృప్తి లేదు, ఎంత ఉన్నా ఉండదు. కానీ క్రైస్తవ జీవితంలో ఉన్నంతలో మరి తృప్తి చెందేవాడే నిజమైన క్రైస్తవుడు. లోకంలో ఎవరికి కూడా తృప్తి ఉండదు. అందుకోసంగానే ఈ భాగాన్ని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ద గివెన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆయన దేవుడు మాత్రమే తృప్తినిచ్చేవాడు అని ఈ రెండు వాక్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. లోకములో మరి ఎంతో కలిగి ఉన్న తృప్తి ఉండదు అనేది ఇందాక చెప్పాను నేను. కానీ ఈ భాగాన్ని మనం చూసినప్పుడు ఒకటి మనసుకు సంబంధించింది, ఒకటి శరీరానికి సంబంధించింది. ఆశ అనేది మనసుకు సంబంధించింది, ఆకలి అనేది శరీరానికి సంబంధించింది. ఈ రెండు కూడా, ఈ రెండు విషయాల్లో తృప్తినిచ్చేవాడు దేవుడే. కనుక క్రైస్తవులుగా ఉండి ఆశ తగ్గినట్లయితే వాళ్ళకి ఏదో ఒక రోగం వచ్చినట్టే లెక్క. ఎందుకంటే ఆశ ఎప్పుడూ ఉండాలంట, అది తగ్గకూడదు. తగ్గితే ఏదో బలహీనత వ్యాపించింది అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈ భాగంలో శరీరానికి కావలసినవన్నీ దేవుడిస్తాడు. ఆకలి గురించి ఇక్కడ రాశాడు. మరి నిజంగా శరీరానికి ఆకలి అవసరం. అందుకనే పరలోక ప్రార్థనలో ఆహారం గురించి కూడా రాశాడు. 10 అంశాల పరలోక ప్రార్థనలో యేసు ప్రభువు నేర్పినప్పుడు ఆకలి ఆహారం గురించి కూడా ఆ ప్రార్థనలో రాయబడి ఉంది. ఇది అవసరమే. కానీ ప్రస్తుత దినాల్లో మనం చూసినప్పుడు శారీరకంగా అవసరాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అంతకంటే ఎక్కువ మానసికంగా ఎక్కువగా ఉన్నాయి. శారీరక రోగాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అంతకంటే మానసిక వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. శారీరకమైన ఆశలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అంతకంటే ఆశలు మానసికంగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శరీరానుసారంగా చాలా మారిపోయింది, అన్ని ఎక్కువైపోయినాయి అనుకుంటున్నాం మనం. కానీ మానసికమైన ఒత్తిడి, మానసికమైన స్థితి సరిగా లేదు. మీకు తెలుసో లేదు, శారీరకంగా ఎన్ని రోగాలు వచ్చినా కూడా అవి వచ్చినట్టు వస్తున్నాయి, మళ్ళా తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. కారణం ఏందో తెలుసా? మనస్సు సరిలేకపోవటం, మానసికమైన స్థితి సరిలేకపోవటం. కాబట్టి ఆశ అనేది, ఆకలి అనేది నేనేదో పెద్ద మర్మాలు చెప్పట్లేదు, కానీ ఇవి మీకు తెలిసిన విషయాలే. కాబట్టి మీలో ఎంతమంది ఆశతో ఉన్నారు, ఎంతమంది ఆశ కలిగి ఉంటున్నారు? ఏదో కుటుంబ పరంగా, శారీరకంగా, మానసికంగా ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ ఆత్మీయంగా కూడా ఆశ కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తుతా ఆశపడతా ఉంటది, కానీ అవి దొరికేది లేదు, ఏమి లేదు. కానీ దేవుని కోసం తృష్ణగొని ఉన్నాను అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీలో ఆశ ఉన్నప్పుడు దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు ఆశ కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన తృప్తినిచ్చే దేవుడై ఉన్నాడు. మనకు తెలిసిన కథలో ఒక ఆయన ఉన్నాడు, దేవుణ్ణి చూడాలనే ఆశపడ్డాడు, యేసు ప్రభువును చూడాలనే ఆశ. అయితే ఒక ధనవంతుడు, అధికారి, సమాజంలో స్టేటస్ ఉన్నవాడు ఎలా చూస్తాడు యేసు ప్రభుని? ఆశ మాత్రం ఉంది, కానీ చూడాలంటే ఎలా? ఒకరోజు ఎరుకో వస్తున్నాడని తెలిసి ఎలాగైనా యేసు ప్రభును చూడాలని ఆశపడ్డాడు. ఎవరితో చెప్పుకోలేదు. కానీ యేసు ప్రభు వచ్చే టయానికి ఎలాగైతేనేమి ఒక సేఫ్ ప్లేస్ లో, ఎవరికి కనపడకుండా ఉండే ప్లేస్ లో కూర్చొని ఉన్నాడు. నేను అనుకుంటాను, ఎవరు కనపడకుండా ఏకుజామునే పోయి చెట్టెక్కి కూర్చొని ఉంటాడేమో యేసు ప్రభు వచ్చే టయానికి. ఆశ ఏమైనా చేస్తుంది. నేను ఒక ధనవంతుడిని అనుకోలేదు, నన్ను చూస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అనుకోలేదు. కానీ ఆశ అనేది ఎక్కడి దాకా నడిపించిందంటే చెట్టు ఎక్కే వరకు నడిపించింది. చెట్టు గుబురులో కూర్చొని ఉన్నాడు.
యేసు ప్రభు రానే వచ్చాడు ఆ దారి గుండా. ఎవరి పాటికి వాళ్ళు వెళుతున్నారు గుంపులు గుంపులుగా. ఆ దినాల్లో యేసు ప్రభు వస్తుంటే జనాలు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆయన చేసే అద్భుతాలు చూడాలని, ఆయన చేసే కార్యాలు చూడాలని. ఆ చెట్టు సరిగా వచ్చినప్పుడు తల పైకెత్తి చూశాడు యేసు ప్రభు. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. గుండె జారిపోయి ఉంటది. గుండె జారి ఉంటది. చెట్టు మీద నుంచి కూడా కిందకు దూకేశాడు. జారిపోయి ఉంటాడేమో. ఎంత ఆశ అండి. ఆ ఆశ ఏం చేసింది? తన కుటుంబానికి రక్షణ ఇచ్చింది. దేవునికి స్తోత్రం. జక్కయ్యలో ఉన్న ఆశ ఆ ఇంటికే రక్షణ వచ్చేటట్టు చేసింది. చూసారా ఎంత గొప్ప విషయం. ఆకలి గురించి మనం ఆలోచన చేసినప్పుడు జనసమూహం అంతా కూడా 3 దినాలు వాక్యం విని ఆకలితో అలసిపోయి ఉన్నప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభు అన్నాడు, వీళ్ళు 3 దినాలు వాక్యం విన్నారు, వెళుతున్నారు, అయితే వీళ్ళకి ఏదో ఒకటి పెట్టాలన్నాడు. ఆ శిష్యులకి ఏం అర్థం కాల. ఏంది ప్రభువా, 5,000 మంది పురుషులు, స్త్రీలు 5,000 మంది ఉండొచ్చు. ఆ దినాల్లో ఈజీగా 10 మంది దాకా పిల్లలు ఉంటారు. కానీ ఒక 3 లెక్క వేసుకున్నా కూడా అవి ఒక 15,000, ఈ ఒక 20, 25,000 ఉరామరిగా లెక్కేసుకున్నా కూడా ఇన్ని వేల మందికి భోజనం ఏడ తెచ్చి పెడతాం, వీళ్ళ ఆకలి ఎలా తీరుస్తామని సందేహపడుతూ ఆలోచన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, వీళ్ళకి ఏదో ఒకటి పెట్టి పంపాల్సిందే మనం అన్నాడు. వాళ్ళల్లో ఒకడు ఉంటాడు, 12 మందిలో ఒకడున్నట్టుగా ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాడేమనుకున్నాడంటే ఆకలి యేసు ప్రభుకి ఏమో అనుకున్నాడు. ఆకలి జనానికా యేసు ప్రభుకా? ఎంత గట్టిగా అడుగుతున్నాడు ఏందనుకున్నాడు. ఎలాగో ఒకలాగా ఒక కుర్రోడు దొరికాడు. 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమందికి అది పెట్టగలరు? 12 మంది రెడీగా ఉన్నారు, నిలబడమన్నాడు. 12 గంపలు పట్టుకొని ఉన్నారు. ఒక్కో రొట్టె 2 ముక్కలు చేసి 10 గంపలకు వేసాడు. 2 చేపలు 2 గంపల్లో వేసాడు. ఇక వడ్డీమన్నాడు. వాళ్ళకేం అర్థం కాల. వడ్డించడానికి వెళ్ళారు. అంతకుముందే వరుసగా కూర్చోబెట్టండి అని పంక్తుల ప్రకారం కూర్చోబెట్టారు. ఇదంతా చదివితే చాలా లేట్ అవుద్ది. మీకు తెలిసిన కథ ఇదంతా కూడా. కానీ ఏ విధంగా వస్తున్నాయో ఎవరికీ తెలియదు. కానీ అందరికీ వడ్డిచ్చారు. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. 12 గంపలు మిగిలిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యం? ఇవి పాత కథలే గాని జరుగుతున్న కార్యాలు ఇప్పటికీ ఎప్పటికీ అదే విధంగా దేవునిలో ప్రయత్నం చేసినప్పుడు అలాంటి కార్యాలే జరుగుతాయి. యేసు ప్రభు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన ప్రతిదీ చూసే దేవుడు. ఆయన కొరతగా ఉంటే విడిచిపెట్టడు, ఆ కొరత తీరుస్తాడు. అస్వస్థత ఉంటే విడిచిపెట్టడు, స్వస్థపరుస్తాడు. ప్రతి వ్యక్తిని చూస్తాడు. ఐగుప్తుల వాళ్ళ శ్రమలు చూశాడు. ఆ స్త్రీ కన్నిటిని చూశాడు. పశ్చాత్తాపం చూశాడు. మరియలో పరిశుద్ధత చూశాడు. యోసేపులో నీతిని చూశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి దేవుడు చూస్తూనే ఉంటాడు, మరొకటి ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం. మీరు ఆశ కలిగి వస్తే మీకు తృప్తిని దేవుడిస్తాడు. అంతేగాని మనుషులు ఎవరు ఇవ్వలేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి కార్యాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కేవలం దేవుడు మన కోసం మన మధ్యలో ఉంచాడు. ఇవన్నీ శాంపిల్స్ నేను చెప్పేది. బైబిల్లో ఉన్నవన్నీ శాంపిల్స్, మనం పొందుకునే అన్ని ఒరిజినల్స్ అన్నమాట. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎన్నో కార్యాలు ఉన్నాయి, అవి చాలా తక్కువ. అందుకన్నాడు, మీరు నాకంటే ఎక్కువ అద్భుతాలు చూస్తారు, చేస్తారు అన్నాడు. అందుకోసంగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నంత వరకు దేవుని కార్యాలు మన చుట్టూ ఉంటూనే ఉంటాయి. దేవుని వాక్యాన్ని స్పష్టంగా విన్నంత వరకు ఎవరు మనల్ని ఏ విధమూ చేత కూడా బలహీనపరచలేరు. ఇంత పెద్ద మైక్ సిస్టమ్, సౌండ్ సిస్టంలో వాక్యం చెప్తుంటే మనుషులు కొంతమంది వినలేకపోతున్నారు. చెవిలో చెబితే బాగా వింటారంట. అర్థమవుతుందా?
చెవిలో ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తారు తెలుసా? సాతాను ఎప్పుడు చెవిలోనే చెప్తాడు. వాక్యం ఎప్పుడు బహిరంగంగా ప్రకటించబడతా ఉంటది. సాతాను వచ్చి చెవిలో 2 మాటలు చెప్పి తలికే వాక్యం అంతా ఎగిరిపోద్ది. అంతేనా? మరొకటి సాతాను చేసే పని ఏంటంటే అవసరమైన దాన్ని అడగనివ్వడు. అవసరమైంది ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని మాత్రం అడగనివ్వడు. ఏదైనా అడగమంటాడు. అర్థమవుతుందా? నేను తెలుగులో చెప్తున్నా. మీకున్న అవసరాలు ఉన్నాయి, వాటిని మీరు అడగరు. అడగరు అంటే దాని అర్థం ఏంటంటే ఏది ముందు అడగాలి, ఏది తర్వాత అడగాలి, ఏది మస్ట్ ఇప్పుడు కావాలి అనేది మీలో కొంతమంది అడగరు. అడిగినా కూడా టైం పెట్టి అడగరు. మీరు నాకు ఇప్పుడు కావాలి, రేపు కావాలి, ఎల్లుండి కావాలని అడగరు మీరు. ఇవన్నీ కూడా మన ప్రయత్నాలు మనం చేయకపోవటం వల్లనే కొన్నిసార్లు మనం అనుకున్నవి పొందలేక సాధించలేకపోతూ ఉంటాం. ఇంకొక వాక్యాన్ని చదువుదాం. 90వ కీర్తన 14లో మనం చూసినప్పుడు మరొక అద్భుతకరమైన మాట రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. 90:14. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. సార్ సెండింగ్ గ్రేస్ ఇన్ ద మార్నింగ్. ఎప్పుడైతే ఆ కృప ఉదయాన్నే రిలీజ్ అవుతుందో దినములన్నీ హ్యాపీగా సంతోషంగా గడిచిపోతూ ఉంటాయంట. ఉదయమునే ఈ కృప రిలీజ్ అవ్వాలి. ఈ కృప యోగ్యత లేని వారి కోసమే దేవుడిచ్చాడు, అర్హత లేని వారి కోసమే దేవుడిచ్చాడు. ఉదయాన్నే రిలీజ్ చేస్తున్నాడు. ఎవరైతే ఈ కృపను పొందుకుంటారో, ఎవరైతే ఈ కృపను అనుభవిస్తారో, ఈ కృప కోసం కనిపెడతారో వాళ్ళ దినాలన్నీ సంతోషంగా ఉంటాయంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఉదయం లేచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను పొందుకుంటావు. నువ్వు ఆ కృపలో దినమంతా కూడా దేవుడు నిన్ను, నీ పట్ల ఆయన చేయాల్సిన కార్యాలు ఆయన చేస్తూనే ఉంటాడు. అందుకే ఈ కృపను మనం సమృద్ధిగా పొందాలి. ఈ కృపను పొందుకునే అనుభవం మనం కలిగి ఉండాలి. సృష్టిలో భూమి, ఆకాశము, గాలి, నీరు, ప్రకృతి, పొలాలు, పంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉదయాన్నే ఆ కృపను నువ్వు పొందుకున్నప్పుడు ఇవన్నీ నీకు లోబడి పనిచేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నువ్వు అనుకున్నట్లుగా పనిచేస్తాయి, నీకు లోబడి పనిచేస్తాయి. చెప్తారులే కానీ ఎన్ని ఆడ పనిచేస్తాయి అనుకుంటున్నారా? మనం ట్రై చేస్తే కదా తెలిసేది. ఏదైనా మనం ప్రయత్నం చేయకుండా అన్నీ జరిగిపోవాలంటే ఎలా జరుగుతాయి చెప్పండి? ప్రయత్నం చేయాలి. నీలో పశ్చాత్తాపం కలిగినప్పుడు, దేవుని మీద విశ్వాసం కలిగినప్పుడు ఆ రెండు ఒకసారి మ్యాచ్ అవ్వాలి, కలిసిపోవాలి. కార్యం అక్కడ జరుగుద్ది వెంటనే. దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్నిసార్లు మేము నమ్మాము అంటారు కానీ ఏం చేస్తారో తెలుసా? అనుమతి ఇవ్వరు, సహకరించరు. నమ్మింది వాస్తవమే గాని లోపలికి రమ్మని అనుమతి ఇవ్వాలి. వచ్చిన తర్వాత సహకరించాలి. దేవుడు చెప్తాడు, ఇది అడిపెట్టు, అది ఇడిది, ఇవన్నీ ఇలా చేయమని దేవుడు చెప్తాడు. మనం సహకరించాలి. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. నమ్మిన నీ జీవితంలోనికి ఆయన వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని సరిచేయాలి. ఆయన చాలా మంది నమ్మటం వరకే. కొంతమంది అనుమతిస్తే సహకరించరు, సహకరిస్తే అనుమతించరు. అందుకే అక్కడ కార్యాలు జరగవు, లేట్ అవుతా ఉంటాయి. తృప్తిపరచడం అంటే అర్థం ఏంటి చెప్పండి? సాటిస్ఫాక్షన్ ఎక్కడుంది మనుషులకి? కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రజలను నేను తృప్తిపరుస్తానంటున్నాడు. ఆశతో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు తృప్తి చెందుతారు అంటున్నాడు. ఇది ఎంత అద్భుతకరమైన మాట. ఇది ఒక హై లెవెల్ మాట అన్నమాట.
కొత్త విషయం అన్నమాట మనకి. ఆశ అనేది పాతదే, ఆకలి అనేది పాతదే, గాని తృప్తి చెందటం అనేది దేవుని దగ్గర మాత్రమే సాధ్యం. అది అందుకే నేను ఇందాక పాస్టర్ గారు మాట్లాడుతుంటే ఆ మాటలు విని, దేవునిలో ప్రస్తుత దినాల్లో మనకి ఏముండాలంటే ఆశ ఉండాలి దేవుని మీద. దేవునికి స్తోత్రం. దేని మీద ఆశ పెట్టుకున్నా ఆ ఆశ తీరదు, తిరగపోవచ్చు. కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు దేవుని ద్వారా తృప్తి చెందుతారు అని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ భాగంలో ఇంకొక భాగాన్ని మనం చూస్తే యెషయా గ్రంథం 58:11 మనం చూస్తే అద్భుతకరమైన మాట రాయబడి ఉంది. నిత్యము నడిపిస్తాను అంటున్నాడు. ఆల్వేస్ లీడ్. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపర్చును. నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుగుచుండు ఓట వలె ఉండేది. చాలు. కాబట్టి ఇక్కడ 4 విషయాలు రాశాడు. తన ప్రజలను నిత్యము నడిపిస్తూ ఉంటాడంట. క్షామకాలమున తృప్తినిచ్చే దేవుడు ఆయన. క్షామకాలం అంటే శ్రమకాలం, ఇబ్బంది కాలం, పరిస్థితులు అనుకూలంగా లేని కాలం, ప్రతికూలంగా మారినటువంటి కాలం. క్షామకాలంలో కూడా దేవుడు తృప్తినివ్వటం అంటే అది దేవునికి మాత్రమే సాధ్యం. అది రెండో మాట మనం చూస్తే ఎముకలకు సత్తువ. ఈ మధ్య ఎముకలు అరిగిపోతున్నాయి తెలుసా? ఎముకలు అరిగిందాకా గుర్తు రావట్లా. అవి అరిగిని తెలుసుకోవాలంటే కాలువలో రాళ్లు కూడా అరిగిపోతా ఉంటాయి కదా. అరిగిపోయినాక ఏం చేస్తాం మనం? ఏం చేయలేము. డాక్టర్ల కాడికి పోతే ట్రీట్మెంట్ ఉంది, రోజు పుణుకోవాలి మీరు అంటారు కదా. కదలకూడదంట. కదలకుండా ఏడుంటారు చెప్పండి? ఎముకలు అరిగిపోతే ఏం చేస్తాం? ఏం చేయలేము మనం. సత్తు ఉండదు. ఇది ఇంకొకలాగా మీకు అర్థం కావటానికి చెప్తున్నా నేను. చాలా కేసులు ఎముకలు అరిగిపోతున్నాయి. ఏం చేయాలి అంటే ఏం అర్థం కావట్లా. ఎవరు ఏం చేయలేరు, డాక్టర్లు కూడా ఏం చేయలేరు. రెస్ట్ తీసుకోమంటారు. మనకి ఆడ కుదరదు, అది కుదరని పని. అది ఎన్ని అరిగిపోతున్నా మనకు కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మహిమగల దేవుణ్ణి కలిగున్నాము అనే సంగతి గుర్తు రావట్లా. అన్ని విషయాల్లో, ప్రార్థన విషయాల్లో, పరిచర్య విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ మనం మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ సరిగా పనిచేస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? దేవుడు చేయలేనంత పెద్దది లేదు, దేవునికి కనిపించనంత చిన్నది కూడా లేదు. ఇంకొక దగ్గర షార్టేజ్ గురించి ఒక మాట 34:10 మనం చూస్తే, ఆయనను ఆశ్రయించు వారికి కొదువు ఉండదంట. అంటే మధ్యలో షార్టేజ్ రాదని అర్థం అన్నమాట దానికి. ఆయన ఆశ్రయిస్తే మధ్యలో ఎందుకు వస్తుంది షార్టేజ్? రాదు. కొదువ ఉండదని ఉంది అక్కడ వాక్యం స్పష్టంగా. కాబట్టి దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. దేవుణ్ణి ఆశ్రయించిన నీకు కొదువ రావటానికి వీలు లేదు. ఒకవేళ నీ చుట్టూ ఎన్ని ముట్టుకొని ఉన్నా అవి నిన్నేం చేయదు. బాకా లోయ ఉంది, అక్కడే కాపురం చేస్తాం మనం. కొద్ది కాలం అక్కడ నడుచుకుంటూ వెళ్తాం. అంతేకాని బాకాలోయలో పడిపోయానంటే బయటికి వస్తాం మళ్ళీ. కొద్ది కాలమే శ్రమలు, ఆ శ్రమలో నిలబడవు. అవన్నీ తప్పించడం కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్య సత్యాలను మనం స్పష్టంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు
దేవుని కార్యాలు విరివిగా మనకు అర్థమవుతూ ఉంటాయి. కొన్ని వాగ్దానాలు కూడా మనకు బాగా తెలియాలి, స్పష్టంగా అర్థమైతే ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుడు అన్నీ ఇచ్చాడు, ఇవ్వటానికే వచ్చాడు, అవి కొనసాగించడానికే వచ్చాడు. ఏ కాలంలో ఏది అవసరమో, ప్రస్తుత దినాల్లో ఏది అవసరమో అవి ఇవ్వటానికి వచ్చాడు. ఇప్పుడు మనకు ఆశ ఉండాలి. ఎప్పుడో రక్షణ, క్రీస్తు శకం ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా రక్షణ బోధలే మనం వింటాం, విశ్వాసం గురించిన బోధలే వింటాం. ప్రిపరేషన్ గురించి ఉండదు, సాటిస్ఫాక్షన్ గురించి ఉండదు, హై లెవెల్ ఆత్మీయ అభివృద్ధి గురించి ఉండదు, ఎదుగుదల ఉండదు, గ్రోత్ ఉండదు. ఒకవేళ దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసి మనం వాటిని టిక్కు కొట్టుకుంటూ వస్తే అన్ని ఇంటూలు పెడతాం. మనం ఏం చేస్తాం? ఆ బ్లెస్సింగ్స్ అన్ని మనలో నెరవేర్చబడలా అన్ని ఇంటూలు కొట్టుకుంటూ రావాలి మనం. ఇది జరగలేదు, ఇది కాలేదు, ఇది కుదరలేదు, ఇది పోయింది, అది పోయింది అని చెప్పుకుంటూ రావాలి. ఇంకొక వాక్యం కూడా చూడండి, మీరు వింటున్నారా లేదా నేను చూస్తా, బాగా చూసి టక్కును ముగిచ్చేస్తా. ఇంకొక వాక్యం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 31:14 చదవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నా జనులు నా ఉపకారములు తీసుకొని తృప్తి నొందుదురు, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. నా జనులు ఉపకారాలు పొందుకొని తృప్తి నొందుదురు. ఎన్నో చేశాడు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నాడు, ఉపకారాలే చేస్తున్నాడు ఆయన. స్వస్థత కావాలి, మేలు కావాలి, కార్యాలు జరగాలి, ఇవన్నీ జరగాలి. పురుషుల గురించి అన్నాడు, చేయనదంతయు సఫలమవుద్దన్నాడు. స్త్రీల గురించి అన్నాడు, ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. పిల్లల గురించి అన్నాడు, ఒలీవ మొక్కల వలె వాళ్ళు సమృద్ధిగా ఉంటారన్నాడు. ఇవన్నీ బ్లెస్సింగ్స్ అన్నమాట. సమృద్ధి పిల్లలకిచ్చాడు, ఫలింపు స్త్రీలకిచ్చాడు. పురుషునికి చేసేదంతా సఫలమవుద్దంట. ఎప్పుడు అంటే ఆయన వాక్యాన్ని విని ఆయన మార్గంలో ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమే అంటున్నాడు. మీలో స్వస్థతలు పొందుంటారు, మేలులు పొందుంటారు, అనేక కార్యాలు పొందుంటారు. ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఉపకారాలు, దేవుడు చేసే ఉపకారాలన్నిటిలో మీరు తృప్తిగా ఉన్నారా? దేవుడు చేస్తున్న అద్భుతాలు పొందుకొనుటలో మీరు తృప్తిగా ఉన్నారా? దేవుని కార్యాలు అనుభవించుట్లో, ఇతరులకు పంచిపెట్టుట్లో మీరు తృప్తిగా ఉన్నారా? ఎప్పుడైతే మీరు అలా ఉంటారో ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రార్థన చేయించుకుంటారు. అప్పుడప్పుడు మేము కలుస్తున్నప్పుడు ప్రార్థనలు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తూనే ఉంటారు అవసరాల కోసం. ఒక గంట ప్రయాణం అవుతుంటే మధ్యలో ఎన్ని ఫోన్లు వస్తాయో ప్రార్థనల కోసం, అవసరతల కోసం. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు కదా? ఇప్పటి వరకు నేను ఏ మేలు పొందలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి. ఉన్నారు ఎవరన్నా? ఇది అర్థమై ఉంటుంది కదా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆయన ఉపకారాలు చేసేవాడు. ఆయన సన్నిధికి వచ్చి అడగకుండా వెళ్ళటమే తప్పు. ఆయన సన్నిధికి వచ్చి అడగాలంట మనం. ఖచ్చితంగా అడిగి పొందుకోవాలి. అడగకుండా వెళ్ళటమే తప్పు. అడిగి పొందుకోవాలి. ఒక ధనవంతుడిని బైబిల్లో ఏం చెప్పుకున్నారంటే అందరూ, బుద్ధిమంతుడండి, ధనవంతుడండి, ఊర్లో గొప్పవాడండి, బాగా ఆస్తి సంపాదించాడండి అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే యేసు ప్రభు వానికి పెట్టిన పేరేందో తెలుసా? వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడు ఆయన? వెర్రివాడా.
అంత పెద్ద ధనవంతుణ్ణి, అంత పేరున్నవాణ్ణి, ఆస్తి బాగా సంపాదించినటువంటి వాణ్ణి, సమాజంలో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వానితో యేసుప్రభు అన్నమాట, ఎర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతా. నా ప్రాణమా స్తుతించు స్తుతించు అన్నవాడు గొర్రెలు కాసుకుంటూ రాజైపోయాడు. నా ప్రాణమా సుఖించు సుఖించు అన్నవాడు ప్రాణం పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు పెట్టిన పేరు వెర్రివాడు. చాలా మంది లోకంలో వెర్రివాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళని చూసి మనం ఏదేదో అనుకుంటాం. కానీ వాళ్ళ స్థితి, వాళ్ళ స్టేటస్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు దేవునిలో లేరు. దేవుడంటే వాళ్ళకు తెలియదు. అందుకోసంగానే వాళ్ళ స్థితి ఆ విధంగా అయిపోయింది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతకరమైన రక్షణను బట్టి, ఈ అద్భుతకరమైన అవకాశాలను బట్టి, ఇలాంటి సభలు పెట్టి మిమ్మల్ని పురికొల్పుతూ నూతన ఉత్సాహాన్ని కలిగిస్తూ మీ చేత ఈ పరిచర్య అంతా చేపిస్తూ ఉంటే దీని అర్థమేంటో తెలుసా? వీటన్నిటి ద్వారా మీరు దీవించబడాలని. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఎప్పుడు పిలిచినా ఆశతో పరిగెత్తుకుంటూ రండి, మీ అకౌంట్లో అప్పుడే దేవుడు ప్రతిఫలం వేసేస్తాడు. దేవునికి స్తోత్రం. చాలా మందికి అర్థం కాదు కదా. ఈ ఫోన్లు వచ్చినాక మరీ ఘోరమైంది. మీరు కాదులే, ఫోన్లు వచ్చినాక నేను వచ్చేటప్పుడు ఎవరు నా పక్కన ఉన్నాడు, నెల్లూరులో ఎక్కాడు, హలో అన్నాడు. ఎక్కడున్నారు సార్ అంటే, విజయవాడ ఇప్పుడే దిగాను అన్నాడు. నాకు అర్థం కాదు. విజయవాడ ఏంటి సార్? విజయవాడ ఏడుంది సార్ అంటే, లేలేని సార్ అట చెప్పాను అన్నాడు. ఏం అర్థం కావట్లా. ఎక్కడ చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం అర్థం కావట్లా. లోకము అంతా గలిబిలిగా అయిపోయింది. దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కడే నీ ప్రార్థన వినేవాడు. దేవుడు ఒక్కడే నిన్ను స్వస్థపరిచేవాడు. దేవుడు ఒక్కడే నీ సమస్యను తీర్చేవాడు. దేవుడు ఒక్కడే నిన్ను ఆదరించేవాడు. నాకు తృప్తి లేదు ప్రభు అంటే ఆ తృప్తినివ్వుట్లో దేవుడు ముందుంటాడన్నమాట. దేవునికి స్తోత్రం. పౌలు గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12 మనం చూసినప్పుడు పౌలు అంటున్నాడు, దీన స్థితిలో ఉండటం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం నాకు తెలుసు, కడుపు నిండి ఉండుట తెలుసు, ఆకలి కొని ఉండుట తెలుసు, సమృద్ధి కలిగి ఉండుట తెలుసు, లేమిలో ఉండుట తెలుసు అన్నాడు. ఇవన్నీ నేర్చుకున్నానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నువ్వు నేర్చుకుని ఉంటే నీకు ఇంకెవరు నేర్పుతారు? ఎవరు నేర్పరు. ఎవరో వచ్చి నేర్పరు. మనకి సాతానే మన పక్కన వచ్చి నేర్పడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడైతే పౌలు నేర్చుకున్నట్లుగా ఇవన్నీ నువ్వు నేర్చుకొని ఉంటే సాతాను నీ దగ్గరకు రాడు. నీ దగ్గరకు వచ్చి ప్లాన్ చేయడు. నీ దగ్గరకు వచ్చి నిన్ను బలహీనపరచడు. నువ్వు వస్తుంటే పక్కకు తప్పుకొని వెళ్ళిపోతా ఉంటాడు. గుడి ముందు ఎక్కువైపోతాను సాతాను శక్తులు. ఇప్పుడు గుడిలోకి రాలేక కొన్నిసార్లు గుడి ముందు వచ్చే దారిలో కాసుకొని ఉంటాయి. ఒక సహోదరుడు వచ్చి, సార్ మా సందులో ఒక ఆయన గురించి ప్రార్థన చేయండి సార్, మారాలా ఆయన అన్నాడు. నువ్వు కూడా ప్రార్థన చేయన్నా. నేను చేస్తానే ఉన్నాను సార్. అతను నేను కలుద్దామంటే ఆయన కనపడతలేదు సార్ అన్నాడు. తర్వాత నేను అన్నాను, ఆయన ఎందుకు కనపడేది, నువ్వే ఆయన దగ్గరకు పో అన్నా. నేను ఆయన కనపడాడు నీకు. ఆయన ఎందుకు కనపడతాడు? నువ్వే ఆయన దగ్గరకు పోవాలి. అర్థమవుతుందా? మనం కొన్నిసార్లు మనం ముందుకొచ్చి కనపడాలంటాం. ఏంది కనపడేది? మనమే వెళ్ళిపోతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మనమే ప్రతి కార్యములో ముందుకు సాగుతూ ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఆశ నీలో ఉంటే దేవునికి మహా సంతోషం. ఆ ఆశ తీర్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దేవుని సన్నిధికి వచ్చారు.
ఇది అన్నీ దొరికే స్థలమని నమ్మి ఏమైనా కొరతలు ఉంటే అవి మరలా రిపీట్ చేసి దేవుని సన్నిధిలో పొందుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఒక పేపర్ మీద రాసుకొని రండి, అవి జరుగుతాయో లేదో చూడండి. అర్థమవుతుందా? ఇవన్నీ అప్పుడు కదా మనకు తెలిసేది, ఏది టిక్కు కొట్టుకునేది తెలుస్తుంది మనకు. అర్థమవుతుందా? ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. ఆకలి గల ప్రాణాన్ని ఆయన ఆకలితో ఉంచడు, మేలుతో నింపుతానంటున్నాడు. వీటి గురించి చెప్పాలంటే ఇంకా వివరంగా చాలా టైం పడుతుంది. కానీ మనకు అర్థమైన విషయాలు ఆశతో దేవుని దగ్గరకు రావటం మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. నిరాశపరులకు ఆశ కలిగించే ఒక మాటలు గుర్తు చేసి నేను ముగిస్తాను. ఒక 4 విషయాలు మనం చూస్తే నిరాశపరులకు వాళ్ళతో దేవుడు చెప్పిన వాక్కు ఏంటంటే, నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. నేను మీకు తోడుగా ఉంటాను అన్నాడు. రెండవది, నేను నా ఆత్మ మీ మధ్యలో ఉంటుంది అన్నాడు. హగ్గయి గ్రంథాన్ని మీరు చూస్తే అక్కడ నేను చెప్పే విషయాలన్నీ ఉంటాయి. నిరాశ పరుల కోసం వాగ్దానంతో ప్రవచనానుసారంగా రాయబడ్డ మాటలు అవి మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడేవి. కాబట్టి ఇంకా మూడవది మనం చూస్తే ఈ కడవరి మందిర మహిమ మునుపటి మందిర మహిమ కంటే ఎక్కువైందంట. దేవునికి స్తోత్రం. నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఆ దినమున నిన్ను ముద్ర ఉంగరముగా చేస్తాను అంటున్నాడు. ఆ భాగాలన్నీ స్పష్టంగా చదివితే ఇవన్నీ వాగ్దానాలే. మన జీవితాల్లో ఏది ఉండకూడదంటే నిరాశ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చాలా మందిలో నిరాశ కలిగిస్తుంది. సాతాను ఇది ఒక బలమైన బాణంగా తీసుకుని ప్రతి వారిలో నిరాశ కలిగించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రతి విషయంలో కూడా, ముఖ్యంగా యేసుప్రభువుని నమ్మి జీవించే వాళ్ళ జీవితాల్లో నిరాశ అనేది కూడా పనిచేస్తా ఉంది. దీన్ని అధిగమించాలి మనం, దీన్ని తరిమి కొట్టాలి మనం. నిరాశ ఎప్పుడు రాకూడదు. మనం ఎందుకు రావాలి నిరాశ? దేవుడు ఏమన్నా లేనోడా? దేవుని దగ్గర ఏమన్నా లేదా? ఆయన ఏమన్నా చేయలేనోడా? ఎందుకు నిరాశ పడుతున్నాం? దేవుని బిడ్డలుగా ఒక అడుగు ముందుకు వేయాలి. బస్సు అందట్లా రోజు పోతుంటే కొంచెం ముందుగా బయలుదేరి వెళ్తే అందుద్ది కదా, అందుద్దా లేదా? ప్రార్థన సరిపోవట్లేదు, ఇంకా కొంచెం పెంచాలి ప్రార్థన. పరిచర్య ఇంకా కొంచెం పెంచాలి. సామర్థ్యం పెరగటల్లా, ఇంకా కొంచెం దానికోసం ట్రై చేయాలి. పొలాలు దీవించబడతల్లా, దానికోసం ఇంకా ట్రై చేయాలి. అన్నీ మన చేతుల్లో ఉన్నాయి. మనం చేసే కొంది దేవుని ఆశీర్వాదాలు వెంటనే ఇవ్వటానికి ఆయన సమర్థుడు. ఈ రాత్రి దేవుని బిడ్డలుగా ఆశతో ఉందాం, నిరాశ లేకుండా జీవిద్దాం. అదే క్రైస్తవ జీవితం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.